Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్రాలోనే దిక్కు లేదన్న పవన్, రెండేళ్లలోనే సీన్ అర్థమైందా? పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో ఫ్లోలో అన్నారా లేక అనాలని అన్నారా అన్నది తెలియదు, కానీ ఒక మాట అనేశారు. తెలంగాణలో జనసేన రాకూడదా, మీకు ఎందుకంత భయమని ఆయన నిగదీశారు. మేమిక్కడికి వచ్చి ముఖ్యమంత్రులు అయిపోతామా, ఆంధ్రాలోనే దిక్కు లేదు కదా మాకు అని అన్నారు. ప్రెస్ మీట్ ఆద్యంతం చూస్తున్న వారికి ఈ మాటలు ఒక్కసారిగా షాక్గా మారాయి. పవన్ అభిమానులైతే విస్తుపోవాల్సి వచ్చింది. పవన్ ఎందుకు ఇలా అన్నారు అన్నదే అంతా చర్చించుకుంటున్నారు. ఆంధ్రాలో పవన్ పార్టీ బాగానే ఉంది కదా, పైగా ఆయన గత 2 ఏళ్లుగా ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు, అది కూడా సెంట్% స్ట్రైక్ రేటుతో అని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఆయన తనకు ఆంధ్రాలోనే దిక్కు లేదు అని అనడానికి రీజన్స్ ఏంటని అంతా చర్చిస్తున్నారు. దీనికంటే ముందు ఆయన మరో మాట అన్నారు. తాను 2019 ఎన్నికలలో ఏపీలో 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారని. అప్పుడు తెలంగాణకు చెందిన జనసేన నేతలు తన వద్దకు వచ్చి, అన్న మా తెలంగాణలో పోటీ చేస్తుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అన్నారని చెప్పారు. అంటే తెలంగాణలో పోటీ చేస్తే పవన్ని గెలిపించుకుంటామని వారు చెప్పారన్నమాట. మరి ఏపీలో పవన్ని ఓడించారన్నది ఆయన మదిలో బాధగా ఇప్పటికీ ఉందా అన్న చర్చ వస్తోంది. అంతేకాదు తనకు సీఎం కావడానికి అక్కడే దిక్కులేదు అన్నది కూడా అసహనంతోనేనా అని కూడా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఏపీలో ఎందుకు పవన్ సీఎం కాకూడదు, ఎందుకు దిక్కు లేదు, అసలు ఆయనలో ఎందుకు ఇంత నైరాస్యం అని కూడా చర్చకు వస్తోంది. నిజంగా పవన్ తలచుకుంటే ఏపీ రాజకీయాలలో సక్సెస్ కాలేరా అన్నది కూడా మరో ప్రశ్న. లేక కూటమిలోనే ఉంటూ అలాగే పొత్తులతోనే వెళుతూ ఈ విధంగానే ఉప ముఖ్యమంత్రిగానే ఉండిపోవాల్సి వస్తుందని ఏమైనా అనుమానాలు ఉన్నాయా అన్న చర్చ కూడా వస్తోంది. నిజమే, తెలంగాణలో సెంటిమెంట్ ఉంది. నీరు నిధులతో పాటు స్వయం పాలన కోసం వారంతా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు. అందువల్ల తెలంగాణలో జనసేనకు ముఖ్యమంత్రి సీటును అందుకునే అవకాశం కుదరకపోవచ్చు. కానీ ఏపీలో ఎందుకు కాదు అన్నది అభిమానుల నుంచి వస్తున్న ప్రశ్న. పవన్ కోపంలో అన్నారో మరే విధంగా అన్నారో తెలియదు, కానీ ఏపీ జనసేన నేతలు అంతా షాక్ అయ్యేలా ఆయన కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. పవన్ మా సీఎం అని ఏపీలో ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతారని కూడా ఊహిస్తున్నారు. అలాంటిది ఏపీలోనే దిక్కు లేదని పవన్ అనడం మాత్రం ఇబ్బంది కలిగించేలాగానే ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ జై తెలంగాణ అంటూ తన ప్రెస్ మీట్ని మొదలెట్టి గట్టిగానే మాట్లాడారు. కానీ ఏపీలో తన రాజకీయం గురించి మాట్లాడిన మాటలు మాత్రం ఒక బిగ్ డిబేట్కి ఆస్కారం కలిగించడమే కాదు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని అంటున్నారు.